కేటీఆర్ తన పేడి ఛానల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్కు డిపాజిట్ రాదు అని ఫేక్ ప్రచారం చేయిస్తాడు. లాస్ట్కి జూబ్లీస్ లాగా బిస్కెట్ అవుతాడు. నేను చెప్తాను కదా, కేటీఆర్ తీసుకునే నిర్ణయాలు వెరీ వరస్ట్ నిర్ణయాలు. కేటీఆర్ అనేటోడు జీవితంలో లీడర్ గాడు. నేను చెప్తానుగా, ఏదో కేసీఆర్ ప్రభ కింద కేసీఆర్ వారసుడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. కానీ కేటీఆర్ అడ్డమైన నిర్ణయాలతోటి, కేటీఆర్ ఆలోచన లేని నిర్ణయాలతోటి పార్టీని సర్వనాశనం చేయబోతున్నాడు. మీరు చూడరు, గాశారం మంచిగా లేక కేసీఆర్ అటో ఇటో అయితే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఊరికే అంటలేము. ఎందుకంటే నిన్న ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఎట్లా తిట్టిండు అంటే కేటీఆర్ని, ఎవర్రా వాడిని తీసుకొని వచ్చేది, గోడ దునికిపోయినని మళ్ళీ ఎవర్రా పార్టీలోకి పిలిచింది, వాని చెప్పుతోటి కొట్టాలి, మేము కాంగ్రెస్ నాయకులతోటి దెబ్బలు తింటున్నాము, మేము కాంగ్రెస్ తోటి కొట్లాడుతున్నాము, కాంగ్రెస్ మీద కొట్లాడి మేము జైల్లో పడుతున్నాము, మా మీద భయంకరమైన ఒత్తిడి ఉన్నది, మేము ఇంత తెగించి కొట్లాడుతా అంటే మీరు గోడ దునికిపోయిన వాళ్ళను, వేరే పార్టీలకు పోయిన వాళ్ళను, కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళను, ఎవరిని పడితే వాడిని పైసలు పట్టుకొని రాగానే మళ్ళీ పార్టీలు ఎట్లా చేర్చుకుంటానరా, ఎవర్రా చేర్చుకునే సన్యాసి అని ఒక బీఆర్ఎస్ నికార్సైన కార్యకర్త తన ఆవేదనను ఇక ఇష్టం ఉన్నది తిట్టిండి. ఇక నేను చెప్తాను కదా, ఈ కేటీఆర్ అనేటైనే మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా అన్నీ వీళ్ళ ఆధిపత్య కులాలకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళకే పైసలు ఇస్తాడు. ఇక వేరే వాళ్ళకి ఇయ్యడు. వేరే వాళ్ళ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా వాడు ఏ కులము, ఎస్సీనా బీసీనా ఎస్టీనా వాడంటే ఎస్సీ అని కూడా వద్దు, బీసీ వద్దు, ఎస్టీ వద్దు, ఎవడు కావాలి, ఓసీ ఓడు కావాలి. ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ చేతుల్లో యూట్యూబ్లు పెడతాడా? నువ్వు యూట్యూబ్లు నడిపించుకుంటే దాని ద్వారా 10 మంది బాగుపడతారు కావచ్చు, 10 మందికి జీతాలు వస్తాయి కావచ్చు, అవి కూడా ఆంధ్రాల చేతిలో పెడతావా యూట్యూబ్లకు పైసలు? ఇందుకని నిన్ను ఇంకా అందరూ మెచ్చుకోవాలి. నీ బొమ్మారితో వచ్చిన ఇంకోడు ఆంధ్రాలకు సంబంధించిన వాళ్ళలో నీ సోషల్ మీడియాని పెట్టి తెలంగాణలో నువ్వు బాగా పోరాటం చేస్తున్నట్టు చెప్పుకోవాలి. ఇంకా నిజంగా నువ్వు ఇట్లనే పోతే ఇక నీ పార్టీని భూస్థాపితం చేసినా తప్పులేదు. నిన్ను ఎందుకు ఎత్తుకోవాలి? యూట్యూబ్ ఛానళ్ళు మంది చేతుల్నే పెడితివి, పార్టీని మంది చేతుల్నే పెడితివి. నీ పార్టీ ఓడిపోగానే నీ పార్టీ నుండి దునికి బయటికి పోయి నీ పార్టీనే ఖతం చేయాలనుకున్న వాళ్ళని మళ్ళీ పార్టీలకు తీసుకుంటా అంటివి. నువ్వు ఏ విలువలతో రాయకేం చేస్తానవా కేటీఆర్? నాకు అర్థమైతే లేదు. నీ దగ్గర ఏం విలువలు ఉన్నాయి చెప్పు. మాకు గొంతు జించుకున్నాం నీ కోసం, జైల్లో పడ్డామా నీ పార్టీ కోసం మేము. నా మీద కేసు పెట్టింది వివేక్ పెట్టిండు, నా మీద శ్రీధర్ బాబు పెట్టిండు, నా మీద ముఖ్యమంత్రి గారు పెట్టిండు, సీతక్క పెట్టింది, తీన్మార్ మల్లిగాడు పెట్టిండు. ఇవన్నీ నా ఇంట్లో పంచాయతీలు అయితే కేసులు పడ్డాయా నా మీద? అరే తెలంగాణకు ప్రాంతీయ పార్టీ ఉండాలని రోజు జరిగినాం, మమ్మల్ని మోసం చేస్తావు. పార్టీ దునికి బయటికి పోయిన వాళ్ళని బయటికి పోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకుంటావు సిగ్గు లేకుండా. అంటే పైసల సంచులే కావాలా నీకు? నీకోసం మేము బట్టలు చింపుకొని పాపం పోరగాళ్ళంతా ఫైటింగ్లు చేయాలి రోడ్ల మీద. నువ్వేమో ఎవరికి పైసలు సంచులు తెస్తే వాడిని తీసుకపోయి పార్టీలో చేర్చుకొని వీడే నిజాయితీ పరుడు అని చెప్తావా? సిగ్గు ఉండాలి కదా. చేలో చేయి, నువ్వు ఇట్లనే చేయాలి. నీ పార్టీ ఎక్కడ ఉంటుందో చూస్తాం ఇక.